హాయ్ అండి. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 84. పల్లవి ఆశ్చర్యానికి గురైంది. రాహుల్ కథ శుభ్రత అని ఆమెకు బాగా తెలుసు. అలాంటి వాడు ఆమె ఎంగిలి ఎలా తిన్నాడు? అంతేకాదు, భోజనం తర్వాత అతను స్వయంగా గిన్నెలు కడగడానికి కూడా ముందుకొచ్చాడు. అతను చిన్న వంటగదిలో నిలబడితే ఆ పరిసరాలే కొంచెం కలకలాడుతున్నట్టు కనిపించాయి. అకస్మాత్తుగా రాహుల్ వెనక్కి తిరిగాడు. పల్లవి తొందరగా తల తిప్పుకుంది. కానీ అతను తనను చూడడం గమనించాడు. ఆమె పారిపోతూ ఉండగా అతను అకస్మాత్తుగా తనను పట్టుకున్నాడు. అతను ఆమెను హత్తుకుని లోతుగా ఆమె వైపుకి చూశాడు. మొదటిసారి నీకే ఇచ్చాను, నువ్వే బాధ్యత తీసుకోవాలి. పల్లవి ఇంకా ఎక్కువగా సిగ్గుపడింది. మీకెంత సిగ్గు లేకుండా పోయింది? రాహుల్ చేయి చాచి ఆమె గెడ్డాన్ని పైకెత్తాడు. అతని ఆకర్షణీయమైన కళ్ళు ఆమె అందమైన ముఖాన్ని పరిశీలించాయి. ఏం ఆలోచిస్తున్నావు? నేను నా మొదటిసారి ఎంగిలి తినడం, గిన్నెలు కడగడం గురించి మాట్లాడుతున్నాను. పల్లవి పెదవి విరిచింది. మీరు మీరు కావాలని ఎలా అన్నారు? పల్లవి అతడి నాటకాన్ని నిర్దాక్షిణ్యంగా బయటపెట్టింది. అతను కావాలని ఆమెను తప్పుగా ఆలోచించేలా చేశాడు. రాహుల్ ఆమె ముక్కు కొనను చిటికెన వెళ్లుతో నొక్కి కనుబొమ్మలు పైకెత్తాడు. కానీ అది కూడా నిజమే. ఏది నిజం? నా మొదటి కలయిక అంతా కూడా నీతోనే. రాహుల్ ఆ మాటలు చెప్తున్నప్పుడు ఏమాత్రం సిగ్గుపడలేదు. పల్లవి చెవులు వేడెక్కి ఎర్రబడ్డాయి. వాళ్ళు మొదట రాత్రి ఆమెకు బాగా గుర్తొచ్చింది. నిజానికి ఆ సమయంలో అతనికి బెడ్రూమ్ లో అంత నైపుణ్యం లేనట్టు అనిపించింది. వాళ్ళు చాలా తొందరగానే ముగించారు. ఆ సమయంలో వారి మధ్య వాతావరణం కూడా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళిద్దరూ తాగినప్పటికీ స్పృహలోనే ఉన్నారు. ఆమెకు జరిగిందంతా క్లియర్ గా గుర్తుంది. అది పల్లవికి కూడా మొదటిసారి అయినా ఆమె చదివిన కథలతో వర్ణించినంత నొప్పిగా లేదు. రాహుల్ చాలా సున్నితంగా అన్నాడు. నువ్వు ఆమెకు నడుములో కొద్దిగా నొప్పి తప్ప ఇంకేమీ అనిపించలేదు. ఆమె ఇంకేమైనా అనుభూతి చెందేలోపే అతని శరీరం అప్పటికే వణికినట్టు ఆమెకు అనిపించింది. తర్వాత పల్లవి అతని ముఖంలో నిరాశతో కూడిన భావాన్ని చూసింది. ఏం జరిగిందో ఆమెకు వెంటనే అర్థమైంది. ఆ రోజు రాహుల్ ఆడవాళ్ళకి ఎందుకు దూరంగా ఉంటాడో ఆమెకు ఒక రహస్యం తెలిసినట్టు అనిపించింది. అతను తొందరగా క్లోజ్ చేసే రకం కాదు. పల్లవి ముఖంలో ఆశ్చర్యాన్ని చూసినప్పుడు రాహుల్ ముఖ కవలికలు తీవ్రంగా మారిపోయాయి. ఆమె తనను తప్పుగా అర్థం చేసుకుందని అతనికి తెలుసు. నిజం ఏంటంటే అతను తాగి ఉండడం, అది అతను మొదటిసారి కావటం వలన మాత్రమే అలా జరిగింది. ఒక వ్యక్తికి తన బెడ్రూమ్ లో చేతకాని వాడిని ఆడది అనుకోవటం కంటే పెద్ద భయం ఉండదు. అందుకే అతను వెంటనే ఆమెతో మళ్ళీ మొదలు పెట్టాడు. పల్లవి ఏమరపాటుగా ఉన్న ముఖాన్ని చూసినప్పుడు ఆమె మళ్ళీ ఆ సంఘటన గురించి ఆలోచిస్తుందని రాహుల్కి అర్థమైంది. అతను సిగ్గుపడకుండా ఉండలేకపోయాడు. అతను ఆమెను మరింత గట్టిగా పట్టుకుని ఇక దాని గురించి ఆలోచించొద్దు, అది ఒకసారి మాత్రమే జరిగింది అన్నాడు. రాహుల్ నిజమే చెప్తున్నాడు. వారి మొదటి రాత్రి తర్వాత అతను మళ్ళీ అంత తొందరగా ఎప్పుడు చేయలేదు. ఈసారి పల్లవికి అతని చేతుల్లో అసౌకర్యంగా అనిపించింది. కాబట్టి ఆమె అతన్ని గుండెపై నెట్టింది. రాహుల్, నన్ను వదలండి. ఆమె మాటలు పూర్తి చేయకముందే రాహుల్ తల వంచి తనని దగ్గరికి తీసుకున్నాడు. ఇక అవి అతన్ని నిరంతరం ఊరిస్తూనే ఉన్నాయి పల్లవి పెదాలు. పల్లవి ఆశ్చర్యపోయింది. ఈ అకస్మాత్తుగా ముద్దు ఎంత గాఢంగా ఉంది అంటే ఆమెకు తల తిరిగినట్టు అనిపించింది. ఆమె తేరుకున్నాక అతన్ని గట్టిగా నెట్టింది. అయితే ఆమె బలం ఖచ్చితంగా అతనికి సరిపోలేదు. అతను కోరుకుంటే ఆమెను అదుపులో ఉంచడానికి అతనికి చాలా మార్గాలు ఉన్నాయి. రాహుల్ పల్లవిని అయితే ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. తనకి ఊపిరాడనట్టుగా ఉంది పల్లవికి. చాలా గందరగోళంగా కూడా, చాలా భయంగా కూడా అనిపించింది. ఇక రాహుల్ ఆమెను వదిలిపెట్టే ఉద్దేశంలో లేడు. కానీ ఆమె అతన్ని ఇంకా ప్రేమించకూడదని డిసైడ్ అయ్యింది. ఆమె ఏం చేయాలి? ఆమె అతన్ని ప్రేమించడం ఆపడానికి ఎంత ప్రయత్నించినా ఎప్పుడు విఫలం అవుతూనే ఉంది. పల్లవికి తెలియకుండానే తన చేతిని వెనక్కి తీసుకోవాలి అనుకుంది. కానీ రాహుల్ ఆమె చేతిని గట్టిగా పట్టుకుని తన మీదకి లాక్కున్నాడు. కాబట్టి పద్ధతిగా ఉండు, నాకు కోపం తెప్పించొద్దు, సరేనా? పల్లవికి మాటలు రాలేదు. రాహుల్ మాట్లాడిన మాటలకి అతనికి కోపం తెప్పిస్తుంది తను కాదని ఆమె అనుకుంది. స్పష్టంగా అతను చాలా పొజిషనర్స్ గా ఉండటం వల్లనే ఎప్పుడూ కోపంగా ఉండేవాడు. అతను మాత్రం ఆమె మనసును చూడగలిగితే అప్పుడు 10 ఏళ్లుగా అతని తప్ప ఇంకెవరు దాన్ని ఆక్రమించలేదని అతనికి తెలిసేది. అతను ఎప్పుడూ తనని వదిలేసి వెళ్ళటం వలన ఆమె గుండె ఎంతగా బాధపడేదో, ఎంతగా నొప్పి పెట్టేదో కూడా అతనికి తెలిసేది. కానీ ఈసారి ఆమె మళ్ళీ ఆ రకమైన నొప్పిని అనుభవించకూడదని అనుకుంది. ఆమె ఇకపై దయనీయంగా ఉండాలని అనుకోలేదు. పల్లవి తలెత్తి అతని వైపుకి చూసింది. రాహుల్, మనం ఇకపై ఈ రకమైన బంధంలో లేము. ఆమె ఏదో అసహ్యంగా చెప్పబోతుందని రాహుల్కి అనిపించింది.
ఏం మాట్లాడుతున్నావు? మనం విడాకులు తీసుకోబోతున్నాం. పల్లవి నిశ్చయంగా బదిలిచ్చింది. ఈసారి రాహుల్ తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. అతను నిబ్బరంగా ఉండి చిన్న గొంతుతో, నేను మళ్ళీ చెప్తున్నాను పల్లవి, నేను నీకు విడాకులు ఇవ్వను అని అన్నాడు. పల్లవి అతన్ని పక్కకు తోసి బయటకు నడిచింది. అయితే వీరు నాతో విడాకులకు సిద్ధమయ్యే వరకు వేచి చూద్దాం. రాహుల్ కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు. తర్వాత అకస్మాత్తుగా ముందుకు వచ్చి వెనక నుండి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. అతని గొంతులో కోపం, నిస్సహాయత కలగలిపి ఉన్నాయి. పల్లవి, ఇలా చేయకు. నాదే తప్పు అని నాకు తెలుసు. అందుకే నీకు ప్రాయశ్చిత్తం చేయాలి అనుకుంటున్నాను. దయచేసి నాకు ఒకే ఒక అవకాశం ఇవ్వు పల్లవి. పల్లవి ఏదో చెప్పబోయింది, కానీ రాహుల్ ఆమెకు అవకాశం ఇవ్వలేదు. అతను ఆమెను తన వైపుకు తిప్పుకుని ఆమె గడ్డాన్ని పట్టుకుని గాఢంగా ముద్దు పెట్టాడు. ఆమె తన చేతిని అతని గుండెపై ఉంచి వృధాగా అతన్ని పక్కకు నెట్టడానికి అయితే ప్రయత్నించింది పల్లవి. బదులుగా అతను ఆమెను మరింత గట్టిగా పట్టుకున్నాడు. తన బలం ముందు పల్లవి బలం సరిపోలేదు. ఆమె ముఖం ఎర్రబడి ఊపిరాడడం కష్టంగా ఉంది. అప్పుడే తనను వదిలాడు అయిష్టంగా. కానీ అతను ఇంకా ఆమె ముఖాన్ని పైకి పెట్టుకుని, నాకు ఆ కఠినమైన మాటలు నచ్చలేదు పల్లవి, నాకు చిరాగ్గా ఉంది. కానీ నేను ఇలా పెట్టుకున్నావు తర్వాత నాకు బాగుంది బంగారం అని అన్నాడు. పల్లవి ఇప్పుడు కోపంగా కనిపించింది. ఆమె గొంతు కొద్దిగా వణికింది. మీరు రాహుల్ ఆమె మాట పూర్తి చేసే లోపే మళ్ళీ ముద్దు పెట్టాడు పల్లవికి. ఈసారి తనని కాసేపటి వరకు వదలలేదు. తనకి శ్వాస అస్తవ్యస్తంగా మారే వరకు అతను వదలలేదు. రాహుల్ కనుబొమ్మలు పైకెత్తి తన వైపుకు చూశాడు. ఇంకా విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నావా? ఆమె విడాకుల గురించి ఇంకొక మాట మాట్లాడినా అతను ఆమెను ఇక ముద్దు పెట్టుకోవడం కొనసాగిస్తాడని దాని అర్థం అన్నమాట. పల్లవి నోరు మూసుకుని ఒక మాట కూడా మాట్లాడడానికి అయితే ధైర్యం చేయలేదు. రాహుల్ నిజంగా సిగ్గులేని వాడని ఆమె అనుకుంది. ఆమె విధేయంగా మౌనంగా ఉండడం చూసి అతను తృప్తిగా చూశాడు. ఆమె ప్రతిస్పందించేలోపే అతను ఆమెను ఎత్తుకుని కారు వైపుకు అడుగులు వేస్తూ, ఇంటికి వెళ్దాం పద అని అన్నాడు పల్లవితో. పల్లవి కయ్యమయ్యంలో కారులో కూర్చుంది. అతని ముద్దు వల్ల ఆమెకి ఇంకా తల తిరుగుతూనే ఉంది. తన శక్తి అంతా కోల్పోయినట్టు అనిపించింది. కేవలం రాహుల్ వల్ల. అతను ఆమెకు సీట్ బెల్ట్ పెడుతున్నప్పుడు ఆమె కనీసం ప్రతిఘటించలేదు, మాట్లాడలేదు. ఎందుకంటే అలా చేయటానికి ఆమెకు శక్తి లేదు. రాహుల్ ఆమె యామరపాటును గమనించాడు. అతను ఆమె ముఖాన్ని మెల్లిగా చిటికెన వేలితో గిల్లి, ఎక్కువగా ఆలోచించొద్దు బంగారు, ఇక నుండి ఎంత నాకు వదిలేయని అన్నాడు. పల్లవి గుండె మళ్ళీ తీవ్రంగా కొట్టుకుంది. అయినప్పటికీ అదే సమయంలో ఆమెకు అభద్రతగా అనిపించింది. ఆమె మళ్ళీ నిరాశ చెందుతానేమోనని చాలా భయపడింది. దారిలో పల్లవికి అయితే నిద్ర రాలేదు. కాబట్టి ఆమె సీటు కానుకుని బయట కిటికీలో నుంచి దృశ్యాలను ఆస్వాదిస్తూ చూసింది. ఇది చాలా అందమైన పట్టణం. ఇక్కడ చాలా చిన్న వంతెనలు, నదులు ఉన్నాయి. పల్లవి కిటికీలో నుంచి బయటికి చూడడం చూసిన రాహుల్, ఈ ప్రదేశం అందంగా ఉంది. నీకు ఇక్కడ మంచి బాల్య జ్ఞాపకాలు ఉంటాయి కదా అని అన్నాడు పల్లవితో. పల్లవి అకస్మాత్తుగా, మీరు ఇంతకు ముందు ఇక్కడికి వచ్చారా అని అడిగింది. రాహుల్ తలూపాడు. లేదు, నేను ఎప్పుడూ ఇక్కడికి వచ్చిందే లేదు. ఈ మాట వినగానే పల్లవి కళ్ళల్లోని వెలుగు వణికిపోయింది. అతనికి నిజంగా గుర్తులేదు. ఆ సమయంలో ఆమెకు 13 ఏళ్ళు. 13 ఏళ్ల అమ్మాయిని ఎవరూ గుర్తుంచుకోరు. కానీ ఆమె అతన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. నిజానికి ఆమె అతని కోసమే ఒంటరిగా హైదరాబాద్ వచ్చి చదువుకుంది. సెలవుల్లో ఆమె అతని ఆఫీస్కి వెళ్లి రోజంతా అక్కడే కూర్చుని అతను మళ్ళీ చూసే అవకాశం దొరుకుతుందేమోనని ఎదురు చూసింది. కాలేజీ 3వ సంవత్సరంలో ఆమె విజయవంతంగా అతని కంపెనీలో ఇంటర్నల్ గా చేరింది. ఆమె అసిస్టెంట్ గా ప్రారంభించింది. దానివల్ల ఆమెకు అప్పుడప్పుడు రాహుల్ని చూసే అవకాశం దొరికేది. ఆ సమయంలో రాహుల్ ఎవరిని దగ్గరికి రానివ్వని వ్యక్తిలా ఉండేవాడు. ఆమె తాగి పొరపాటున తప్పుడు గదిలోకి వెళ్ళకపోతే వారి మధ్య ఎప్పటికీ ఎలాంటి సంబంధం ఉండేదే కాదు. బహుశా ఆమెను అదృష్టవంతురాలుగా పరిగణించవచ్చు. కానీ ఫలితం అంతా బాధాకరంగా ఉంది. ఆమె ఎప్పటికీ అతని మనసులోని అమ్మాయి కాలేకపోయింది. అతను వేరే వాళ్ళతో ఉండడాన్ని తను అంగీకరించలేకపోయింది. అంతేకాకుండా అతను ప్రతిసారి తనను వదిలేసి వెళ్ళటాన్ని ఆమె సహించలేకపోయింది. ఇక అలా ఆలోచిస్తూ పల్లవి క్రమంగా నిద్రలోకి జారుకుంది. ఆమె మళ్ళీ కళ్ళు తెరిచేసరికి కారు అప్పటికే శాంతి నిలయం వైపుకు వెళ్తుంది. రాహుల్ ఆమె వైపుకు చూశాడు. లేచావా? పల్లవి తల ఊపింది. కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఆమె 100 కిలోమీటర్లు నిద్రపోయింది. అతను ఎంతో కష్టపడి డ్రైవింగ్ చేశాడో కూడా
సానుభూతి చూపలేదు. ఆమె ఏదో చెప్పబోతూ ఉండగా రాహుల్ అకస్మాత్తుగా బ్రేకులు వేశాడు. కారు ఆగింది. పల్లవి ముందుకు చూసింది. శాంతి నిలయం వెళ్లే దారికి అడ్డుగా వీల్ చైర్లో కూర్చుని ఉన్న కావ్య కనిపించింది. రాహుల్ కనుబొమ్మలు ముడిచాడు. అతను తలుపు తెరిచి కారు దిగి కావ్య వైపుకు వేగంగా నడిచాడు. అతని గొంతులో స్నేహభావం లేదు. నిన్ను కలుస్తానని చెప్పాను కదా, ఇక్కడ ఏం చేస్తున్నావు? కావ్య కాలికి ప్లాస్టర్ కట్టుంది. ఆమె జాలి గొలిపేలా అతని వైపుకు చూసి, రాహుల్, ఈ రోజు నా బర్త్డే మర్చిపోయావా అని అంది. రాహుల్ ముఖంలోని భావాలు ఒక క్షణం స్తంభించాయి. అవును, ఈ రోజు కావ్య పుట్టినరోజు అని అతనికి ఇప్పుడు గుర్తొచ్చింది. అతను ఆమె పుట్టినరోజును ఎప్పుడూ గుర్తుంచుకుంటాడు, కానీ సంవత్సరం మొదటిసారిగా మర్చిపోయాడు. కొన్ని సంవత్సరాల క్రితం రాహుల్ ఒక అసహ్యకరమైన సంఘటనను చూసి అతను మనసు చెదిరిపోయింది. అతను తేరుకునే లోపే గట్టగట్టేంత చల్లగా ఉన్న ఒక సరస్సులో మునిగిపోయాడు. ఒకవేళ కావ్య ప్రాణాలకు తెగించి అతన్ని కాపాడు ఉండకపోయి ఉంటే అతను ఎప్పుడూ చనిపోయేవాడు. ఆ రోజు ఆమె పుట్టినరోజు, అందుకే ఆమె పుట్టినరోజు అతని జీవితంలో మర్చిపోలేని రోజులలో ఒకటిగా నిలిచిపోయింది. అప్పటి నుండి కావ్య పుట్టినరోజు రాహుల్ కి అన్నిటికంటే ముఖ్యమైన విషయంగా మారింది. అతను ఎంత పనిలో ఉన్నా ఎప్పుడు ఆమెతో కలిసి ఆ రోజును జరుపుకునేవాడు. ఆ క్షణంలో కావ్య తన చేయి చాపి రాహుల్ చొక్కా చేతిని సున్నితంగా పట్టుకుంది. అతను తన చేతిని వెనక్కి తీసుకోకపోవడంతో ఆమె ఊపిరి పీల్చుకుంది. ఆమె జాలి గొల్పే చూపుతో, రాహుల్, నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను అని అంది. చలికాలం సమీపిస్తూ ఉండటంతో అప్పటికే చలిగా ఉంది. ఇక చలికి ఆమె ముక్కు ఎర్రబడింది. ఆమె బలహీనంగా జాలి గొలిపేలా కనిపించింది. రాహుల్ తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. అతని కనుబొమ్మలు గట్టిగా ముడిపడ్డాయి. అతను అసహనంగా ఉన్న గొంతుతో, వెర్రి పనులాపు అని అన్నాడు. అతను తిడుతున్నట్టు మాట్లాడినా అతని మాటల్లో కావ్యకు ఒక రకమైన తీయదనం అనిపించింది. అతను తన గురించి బాధపడుతున్నాడని ఆమెకు అనిపించింది. అందుకే ఎంతసేపు చలిలో నిలబడ్డం వృధా కాలేదని ఆమెకి సంతోషంగా అనిపించింది. మరి ఎందుకని కావ్య, పల్లవికి రాహుల్కి మధ్యలో వెళ్తున్నావు? ఎప్పుడు నువ్వు జీరోని. నీ గురించి నిజం తెలిసే రోజులు తొందరలోనే ఉన్నాయి రాహుల్కి. మరి చూద్దామండి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో.